హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ నడగన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు పెసర పునుకులతో కర్రీ ఎలా చేయాలో మీకు చూపెడతాను. ఇప్పుడు చూడండి, పెసరపప్పు 1 అవర్ నేను నానేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకుంటాను. చూడండి, పెసరపప్పు గ్రైండ్ చేసుకున్నాను కదా, దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను, అలాగే కొద్దిగా అల్లము అండ్ ఒక ఉల్లిపాయ గుండగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయ కూడా గుండగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇది కొద్దిగా మిక్స్ చేసి ఉంచుతాం. చూడండి, కలిపిస్తాను కదా, లైట్గా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను, రుచికి సరిపోద్దా. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం ఈ పెసరపప్పును జస్ట్ చిన్న పునుకుల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఓకే, ఇప్పుడు ఇది తీసేద్దాం బయటికి. చూడండి, పునుకులు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మసాలా దీనికోసం ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెండ్స్, కొద్ది మసాలా మిక్సీ చేసుకుందాం. ఇంకా 2 పచ్చిమిర్చి వేస్తున్నాను, ఒక టమాటా కోసేసాను అండ్ జీడిపప్పు ఒక 10 జీడిపప్పు వేసుకున్నాను దీంట్లోనే. అలాగే ధనియా పౌడర్ కొద్దిగా వేసుకుని చూడండి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొద్దిగా జీలకర్ర వేసాను, లైట్గా ఆవాలు వేసాను. చూడండి, మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చూడండి, కొట్టేసి లైట్గా కొట్టేసి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కొద్దిగా. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది కదా, కొద్దిగా ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసుకుంటామండి. ఓకే, లైట్గా ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం. రుచికి పడ్డ సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను. చూడండి, మీకు ఎంత కావాల్సిన అంత వేసుకోవచ్చు. పచ్చివాసన అయ్యే వరకు ఒక 5 మినిట్స్. పైన చూసారా, ఆయిల్ తేలింది. దీంట్లోనే గరం మసాలా కొద్దిగా అండ్ ధనియా పౌడర్ కొద్దిగా, చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకుంటున్నాను. చూడండి, మసాలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు మనం వేసుకున్న పునుగులు వేసేద్దాం. ఇక్కడ లైట్గా కరివేపాకు వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కొద్దిగా ఒక 5 మినిట్స్ మగ్గిద్దాం. చూడండి, కర్రీ అయిపోయింది. ఇప్పుడు లైట్గా కొత్తిమీర సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇలా కలుపుకొని, ఒకవేళ కానీ ఇన్ కేసు నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా పెసరపప్పు పునుకుల కర్రీ రెడీ అయిపోయిందండి.